ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మొత్తానికి క్రిస్మస్ హడావుడి అయిపోయి మరలా గేరు మార్చేసేసి న్యూ ఇయర్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. అందరూ చాలామంది ఏం కాదు, ఎంటైర్ వరల్డ్ అంటే ప్రపంచం అంతా కూడా. క్రిస్మస్ రోజును చూశాను నేను. చాలామంది చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నారు చాలా విషయాలు. డిఫరెంట్. ఇక్కడ యూకేలో నేనున్న దగ్గర స్పెషల్గా వేల్స్ అనేది ప్రపంచంలో ఒక గొప్ప ఉజ్జీవానికి ప్రతిరూపం. ఇక్కడ గొప్ప ఉజ్జీవాలు అనేవి ప్రపంచ క్రైస్తవులు చూశారు. చాలా విషయాలు నేను నేర్చుకుంటున్నాను, స్టడీ చేస్తున్నాను ఇంకా కూడా. సో నేను వెళ్ళే దగ్గర అయితే చర్చ్ 1 hour అయిపోయింది, ఇంకేం లేదు. 1 hour చర్చి, ఇంకేం లేదు. తర్వాత ఫ్రెండ్స్ని కలవడానికి రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళడం, పేదలకి బట్టలు పంచడం, లేదా ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇవ్వటం, ఇలాంటి విషయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు క్రైస్తవులు. ఫస్ట్ టైం నేను అలాంటి సిచ్యువేషన్ని చూశానంటే మన ఏరియాలో కూడా కొంచెం ఏదో మనకున్న దాన్ని కొంచెం పెట్టడము, మిగతా ప్రార్థనలో ఇవన్నీ కామన్. మనం ఎక్కువ ప్రార్థనలో లేదా ఆరాధనలో వాటిలో ఉంటాం, కానీ వీళ్ళు ఏంటంటే ఎక్కువ చారిటీలో ఉన్నారు, సహాయం చేయటంలో, ఎదుటి వ్యక్తికి దేవుని ప్రేమను తెలియజేయటంలో సమయాన్ని గడిపారు. క్రిస్మస్ రోజు ఒక్కరోజే కాదు, వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకి ఆనందంగా ఉన్నా, ఎప్పుడు సంతోషకరమైన సమయం అయినా వీళ్ళు ఖచ్చితంగా పేదలని అలాగే నిరాశ్రయుల్ని జ్ఞాపకం చేసుకొని వీళ్ళ దగ్గర ఇది నాకు అవసరం లేదనుకున్న వస్తువే కానీ, వాళ్ళ బట్టలే కానీ, వాటెవర్ ఏవైనా సరే షేర్ చేసుకునేటువంటి ఓ మంచి మనసు అనేది బాగా ఎక్కువగా ఇక్కడ నేను చూశాను. సో నిజంగా ఆత్మీయంగా ఆనందంగా ఉండడం అంటే అది. ఎందుకు క్రిస్మస్ రోజు లేదా న్యూ ఇయర్ రోజు లేదా ఏదన్నా ఒక పండగ రోజు మాత్రమే ఎందుకు సంతోషంగా ఉండాలి, మిగతాప్పుడు ఎందుకు ఉండకూడదు? ఆలోచన చేయండి. సేమ్ అదే బాధలు లేదా నీవు ఏ ట్రబుల్స్ లేదా ఏ సమస్యలు నీకున్నాయని నువ్వు మిగతా రోజుల్లో బాధగా ఉంటావో, పండగ రోజు నువ్వు అనుకుంటున్నావే అదే రోజు అవి కూడా ఉంటాయి, కానీ అవన్నీ పక్కన పెట్టేసి అందరు హ్యాపీగా ఉంటారు. అలాగే ప్రతి సండే, అలాగే ప్రతిరోజు మన వంతు మనం దేవుని మీద ప్రతి భారాన్ని వేసి, దుఃఖం ఉంటుంది వెనక, కన్నీరు ఉంటుంది, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఇంకా రకరకాల సమస్యలు ఉండొచ్చు, వాటన్నిటినీ ప్రభువు మీద వేసి మనం ఆత్మీయంగా ఆనందంగా ఉంటాం కనుక నేర్చుకుంటే సగం రోగాలన్నీ కూడా ఆడైపోతాయి. చింతించటం మానేసి మన భారాన్ని ప్రభువు మీద పెట్టి ముందుకెళ్ళినట్లయితే ఆత్మీయంగా బాగుంటాం అనేది చాలా క్లియర్గా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. కాబట్టి ఆత్మీయంగా ఆనందంగా ఉండాలి, ప్రతి భారాన్ని ప్రభువు మీద పెట్టి విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలి. ప్రభు అప్పుడు అందరినీ ఆశీర్వదిస్తాడు.